పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు గ్రామంలో సుగాలి 3వ వార్డులో 31 లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ఎస్సీ కాలనీలో సుమారు 40 లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. మరియు నూతనంగా 36 లక్షల నిధులతో నిర్మించే వెల్నెస్ సెంటర్ కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. జలజీవన్ మిషన్ పథకం కింద సుమారు 70 లక్షల నిధులతో 1,00,000 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకుల్ని నిర్మించి ప్రారంభోత్సవం చేశాం. సుగాలి ఎస్సీ కాలనీలో వాసులకు నీటి సమస్య ఉండదని తెలిపారు. 36 లక్షల నిధులతో వెల్నెస్ సెంటర్ కు శంకుస్థాపన చేశాం. త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని పేర్కొన్నారు. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పట్టుకోండి. అయం ముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దేవఫలం తదేవ లక్ష్మీపతే గ్రేగం స్మరామి ఎత్ర యోగేశ్వర కృష్ణో నువ్వు మొదలెట్టు పార్త యా ఫలానేర్యఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసోదాస్థానో పంచస్వకం మతః బలం బలం పుత్రపౌత్ర ఆయుష్యాభివర్ధనం. ముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్తు ముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఒకసారి పెనమలూరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద గతంలో నిర్మాణం చేసిన 2 వాటర్ ట్యాంకుల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఒక వెల్నెస్ సెంటర్, దీనికి సంబంధించి 26 లక్షల రూపాయలు, 36 లక్షల రూపాయలు. ఆ 2 ట్యాంకులు వచ్చేసి 70 లక్షల రూపాయలు, 1,00,000 లీటర్ల ట్యాంకులు 2 కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే దీనికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇది అతి త్వరలోనే దీన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే ఆ ట్యాంకుకు సంబంధించి ఒక బోరు రిపేర్ రావడంతో దాన్ని నూతన ట్యాంకు నిర్మాణం కూడా అది నూతన బోరు వేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా మరి పెనమలూరులో ఈ రోజు నుంచి ఆ నీరు ఎవరైతే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఈ యొక్క యానాదుల కాలనీ దగ్గర కూడా ఈ వెల్నెస్ సెంటర్ ఇక్కడ పేద వర్గాలకి ఉపయోగపడే విధంగా 24 గంటలు ఒక ఏఎన్ఎం ఎంఎల్హెచ్పి అందుబాటులో ఉంటారు. త్వరలోనే ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను.